ప్రపంచంలోనే డెడ్లియెస్ట్ మిసైల్ ఏది అనే ఒక క్వశ్చన్ వస్తుందండి. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మైన్యూట్ మ్యాన్ అని ఒక డెడ్లియెస్ట్ మిసైల్స్ ఉంటాయి. ఇండియాకి సూర్య అనే ఒక పెద్ద డెడ్లియెస్ట్ మిసైల్ ఉంది. అగ్ని 5 అనే డెడ్లియెస్ట్ మిసైల్ ఉంది. ఇండియా సూర్య 16,000 కిలోమీటర్ల రేంజు, మైన్యూట్ మ్యాన్ కూడా 18,000 కిలోమీటర్ల రేంజు. చైనాకు ఉన్నది డాంగ్ ఫెంగ్ 41 అనే డెడ్లియెస్ట్ మిసైల్స్ చైనాకు ఉన్నాయి. ఎవరికి చూస్తే వాళ్ళకు ఉన్నాయి. మరి రష్యాకున్న మిసైలు అన్నిటికంటే డెడ్లియెస్ట్ అని తెలుసా? ఇది క్వశ్చన్. రష్యా మిసైల్ పేరు ఏంటంటే RS-28 సార్మాట్ అంటారండి. RS-28 సార్మాటియన్, పెద్ద యుద్ధ వీరుల పేరు మీద పెట్టుకుంది. సార్మాటియన్ రష్యాలో ఉండేవారు. RS-28 సార్మాట్. కానీ దీన్ని ఒక కోడ్ నేమ్తో పిలుస్తుంది నాటో దేశాల కూటమి రష్యా మిసైల్ని ఒక భయంకరమైన పేరు పెట్టినాయి. దాని పేరే సాతాన్ 2. ఈ క్షిపణి వరల్డ్స్ డెడ్లియెస్ట్ మిసైల్. ప్రపంచంలో ఇంత డెడ్లియెస్ట్ మిసైల్ ఇంకొకటి లేదండి. దాని ఫీచర్స్ చూస్తే భయం వేస్తుందనమాట. ఈ ఫీచర్స్ చెప్పే ముందు అసలు ఇది ఎంత డెడ్లియెస్ట్ అంటే, ఇది ఒక్క మిసైల్ ప్రయోగిస్తే ఫ్రాన్స్ ప్రపంచ పటంలో ఉండదు. ఫ్రాన్స్ అంటే ఎంతో తెలుతండి, 6,30,000 చదరపు కిలోమీటర్లు. అంటే భారతదేశంలో రాజస్థాన్ కంటే 2 రాజస్థాన్లు కలిసినంత ప్రాంతం ఉంటుంది ఫ్రాన్స్లో. ఈ ఫ్రాన్స్ ప్రపంచ పటంలో కనపడదు. ఇంకొక రకంగా చెప్పాలంటే అమెరికాలో కాలిఫోర్నియా స్టేట్ కనపడదు భూమి మీద, లేదా టెక్సాస్ స్టేట్ కనపడదు. ఒక్కసారి ఊహించుకోండి, ఒక్క మిసైల్ ప్రయోగిస్తే, రష్యా డెడ్లియెస్ట్ మిసైల్ ప్రయోగిస్తే ప్రపంచ పటంలో ఫ్రాన్స్ ఉండదు, 2 రాజస్థాన్ లాంటిది ఉండదు, లేదా 3 ఆంధ్ర తెలంగాణ కలిపితే ఎంత ఉంటుందో 3 ఇలాంటివి కలపాలన్నమాట. అంత డెడ్లియెస్ట్ మిసైల్ ఏంటి, అలా ఎలా తయారు చేశారు ఈ మిసైల్ అంటే దీని ఫీచర్స్ చూద్దాం. దీని క్యారెక్టరిస్టిక్ లక్షణాలు ఎలా ఉంటాయో చూస్తే, ఈ క్షిపణి మొత్తం బరువు 208 టన్నులు, పొడవు 35.3 మీటర్లు, 35.3 మీటర్లు. దీని వెడల్పు చూస్తే ఈ గొట్టం వెడల్పు ఎంత ఉంటుందంటే 9 అడుగులు, అంటే 3 మీటర్లు ఉంటుందండి. డెడ్లియెస్ట్ 208 టన్నుల బరువు ఉంటుందన్నమాట. ఇందులో ఉపయోగించే బాంబు హైడ్రోజన్ బాంబులు ఉపయోగిస్తారు. థర్మో న్యూక్లియర్ బాంబు, జార్ బాంబులు లాంటిది ఉపయోగిస్తారు. లేదా ఈ మిసైల్ ఏంటంటే, ఈ మిసైల్ స్పీడ్ ఎంత అంటే మొత్తం 27 నుండి 30 మ్యాక్, అంటే సుమారు 30,000 నుండి 36,000 కిలోమీటర్లు వెళుతుంది గంటకి. అంటే ఏంటంటే రష్యాలో మాస్కో దగ్గర నుంచి ఈ క్షిపణిని ప్రయోగిస్తే, ఈ మిసైల్ వేస్తే ఇది న్యూయార్క్ దగ్గర చేరడానికి కేవలం 20-25 నిమిషాల్లో వెళ్ళి న్యూయార్క్ సిటీని బస్పై పట్టణం చేస్తుంది. న్యూయార్కే కాదండి, న్యూయార్క్ స్టేటే అనేది ఉంటుంది. ఆ స్టేటే భస్మం అయిపోద్ది. న్యూయార్క్, వాషింగ్టన్ DC ఉన్న స్టేట్లే భస్మం అయిపోతాయి అనమాట. అంత పవర్ఫుల్ మిసైలు ఇది. ఏంటంటే దీని స్పీడ్ చెప్పాను కదా, 30 నుంచి 36,000 కిలోమీటర్లు పెర్ అవర్కి వెళ్తుందన్నమాట. దీని స్పీడ్ మొత్తం 27 to 30 మ్యాక్, అంటే ధ్వని వేగం కంటే 30 రెట్ల వేగంతో వెళ్తుందనమాట. ఇందులో ఇంకోటి ఏంటంటే హైపర్సానిక్ గ్లైడ్ వెహికల్ అని ఉంటుందన్నమాట. ఇది ప్రపంచంలో ఏ యొక్క రాడార్ సిస్టమ్కి, శాటిలైట్ సిస్టమ్ కూడా కంటికి కనపడదు. ఇది గ్లోనాస్ అనేది మన GPS అమెరికాకు ఉన్నట్టు గ్లోనాస్ రష్యాకు ఉంది. దాని ఆధారితంగా ఇది వెళుతుందనమాట. ఇది ఎలా అటాక్ చేస్తుందంటే దక్షిణ ధ్రువం నుంచి అటాక్ చేస్తుంది అమెరికా అని. కాబట్టి అమెరికాకు ఉన్న ఎటువంటి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ దీనికి ఎగెనిస్ట్గా పనిచేయవు. అంటే ఇది ప్రయోగిస్తే అమెరికా నాశనమే. దానికోసం ఇది పెట్టుకుంది. ఇది రష్యాలో మ్యాకయేవ్ రాకెట్ డిజైన్ బ్యూరో అనేది తయారు చేసిందనమాట. ఈ మిసైల్ని తయారు చేసింది ఒక భయంకరమైన మిసైలు. ఇది 2018లో దీన్ని ఇనాగ్రేట్ చేస్తే 2023 నాటికి అన్ని పరీక్షలు పూర్తి చేసుకుని వచ్చింది. ఇప్పుడు మీ కనిపించేది ఇది ఏంటంటే మిర్వ్ టెక్నాలజీతో పనిచేస్తుందన్నమాట. మల్టిపుల్ ఇంటర్ ఆపరేబుల్ రీ ఎంట్రీ వెహికల్స్ అంటారనమాట. ఎంత డేంజర్ అంటే ఈ ఒక్క మిసైల్లో మొత్తం 16 వారిహెడ్లు ఉంటాయండి. 16 వారిహెడ్లు అంటే 16 న్యూక్లియర్ బాంబులు పెడతారనమాట ఈ ఒక్క దాంట్లో.
ఈ జారు బాంబులు లాంటివి పెద్దవి పెడితేనేమో 10 పెడతారు, చిన్న చిన్న న్యూక్లియర్ బాంబులు పెడితే 16 న్యూక్లియర్ బాంబులు ప్రయోగిస్తే ఇది అంతరిక్షంలోకి వెళ్ళి 16 లక్ష్యాలు పెట్టుకుంటాయి అన్నమాట. అంటే ఒక్కోదానికి ఒక్కో లక్ష్యం ఉంటుంది ఈ మిసైల్కి. దానివల్ల ఏమవుద్ది, ఎవడన్నా శత్రుదేశం ఒక లక్ష్యాన్ని ఢీకొని 2 లక్ష్యాలు ఆపగలిగింది, 16 లక్ష్యాలని వాడు ఆపలేడు ఒకటి, అది కూడా 36,000 చదరపు km/hకి వెళ్తుందన్నమాట. ఇదనమాట ఈ మిరువు టెక్నాలజీ. వెరీ వెరీ డేంజరస్ హైపర్సానిక్ గ్లైడ్ వెహికల్ అంటారు ఇది, HGY అని. ఇది చాలా చాలా డేంజరస్ మిసైల్. అందుకే ఇది ఒక డేంజరస్ డెడ్లీయెస్ట్ మిసైల్ అనమాట. ఇది రష్యన్ స్ట్రాటజిక్ రాకెట్ ఫోర్సెస్ దీన్ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది. 2023లో సర్వీస్కి వచ్చింది. ఈ సర్వీస్ నుంచి ఇప్పుడు రష్యా అమ్ములు పొదులో చేరిపోయింది. చాలా చాలా డెడ్లీయెస్ట్. అమెరికా కాదు, ప్రపంచ నాటో దేశాలు కూడా భయపడిపోతాయి ఈ మిసైల్ చూస్తే. అతి డేంజరస్. వ్లాడిమిర్ పుతిన్ తన అమ్ముల పొదులో అతిపెద్ద అస్త్రం ఇది, స్ట్రాటజిక్ వెపన్. దీని జోలుకు వస్తే ప్రపంచ ఏ శత్రు దేశమైనా నాశనం అయిపోతారని నాటో దేశాలను హెచ్చరించారు. ఈ ప్రయోగం చేసిన ఫోటో అదండి. ఇది ద మోస్ట్ డేంజరస్. దీని పేరు సాతాన్ 2 లేదా RS-28 సార్మాట్. దీని ముందు RS-24 సార్మాట్ అని ఒకటి ఉంది దీనికంటే ముందు R-36M అనేది ఉంటే సోవియట్ యూనియన్, దాని ప్లేస్లోకి ఇప్పుడు ఇది వచ్చిందనమాట. చాలా డెడ్లీయెస్ట్ మిసైలు, ద మోస్ట్ డేంజరస్. ఇంక ఇది ప్రయోగిస్తే ప్రపంచ పటం మీద దేశాలు ఉండవు. దీని టార్గెట్ ఎప్పుడు బ్రిటన్ అనేది ఉంటుంది, లండన్ ఉంటుంది, పారిస్ ఉంటుంది, యూరోపియన్ క్యాపిటల్స్ ఉంటుంది, అమెరికా కాలిఫోర్నియా స్టేటు, లాస్ ఏంజల్స్, న్యూయార్క్, వాషింగ్టన్, సియాటిల్ ఇలాంటి సిటీల్ని డెడ్ పెడుతుంది. ఇది డెడ్ హ్యాండ్లో పార్ట్ అనమాట. రష్యాకు ఒక డెడ్ హ్యాండ్ అని ఉంటుంది. అదేంటంటే మొత్తం రష్యాలో మానవులంతా చనిపోయిన న్యూక్లియర్ యుద్ధంలో ఈ డెడ్ హ్యాండ్ అనేది దాని అంతటా అదే ఈ రేడియేషన్ కనిపెట్టి ఈ రష్యా ఫోర్సెస్ సైలోస్ నుంచి, అంటే పైప్ లైన్లో ఉంటుంది. ఇప్పుడు ఈ RS-24 అనే మిసైల్ని మూడు స్టేజ్ల్లో ప్రయోగిస్తారు. ఇది ద్రవ ఇంధనం. ఈ సైలోస్ అనేది అండర్ గ్రౌండ్లో సైలోస్ గొట్టాల్లోంచి ప్రయోగిస్తారన్నమాట. సైలో అంటే గొట్టం, ఇందులోంచి ప్రయోగిస్తారు. అందువల్ల ఇది అండర్ గ్రౌండ్లోంచి కూడా ప్రయోగించవచ్చు, ఎక్కడికైనా వెహికల్ మీద తీసుకెళ్ళవచ్చు. ఇంత డేంజరస్ మిసైల్ అన్నమాట. దీన్ని తీసుకెళ్లేది 100 చక్రాల లారీ తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. 208 టన్నులు, 36 మీటర్లు, అంటే ఒక 60 మీటర్ల పొడవుతో ఉంటుంది ఈ వెహికల్ అనమాట. దాని మీద తీసుకెళ్తూ ఉంటారండి. అసలు డెడ్లీయెస్ట్ అనమాట. దీన్ని చూస్తేనే భయం. సాతాన్ 2 అని చెబితేనే భయం అనమాట. ఈ వెహికల్ చూడండి ఎలా ఉందో, ఇంత దారుణమైన మిసైల్ అనమాట. దిస్ ఈజ్ వాట్ ది వరల్డ్స్ డెడ్లీయెస్ట్ మిసైల్ సాతాన్ 2 లేదా RS-28 సార్మాట్ అంటారు. దీని పోలికతోనే భారతదేశం కూడా సూర్య మిసైల్ తెచ్చుకుందనమాట. ఓకే, ఈ RS-28 ప్రయోగిస్తే ఫ్రాన్స్ ఉండదు, బ్రిటన్ ఒకేసారి భస్మం అయిపోతాయి. 2 బ్రిటన్ లాంటివి, టెక్సాస్ స్టేట్ పోతుంది. అంటే ఏంటి, ఇలాంటి మిసైల్స్ ఒక 10 మిసైల్స్ బయటికి తీస్తే, ఒక 10 నుండి 15 మిసైల్స్ ప్రయోగిస్తే ఒక అమెరికా పటం భూమి మీద ఉండదు 15 మిసైల్తో RS-24. ఎందుకంటే 6 లక్షల చదరపు కిలోమీటర్లు పోతుంది, మొత్తం 9 లక్షల చదరపు కిలోమీటర్లు అమెరికా ఉంటుంది. అంటే అమెరికాకి 15 మిసైల్స్. ఇలాంటి ఒక 20-25 మిసైల్స్ని ఇప్పుడు రష్యా తయారు చేసుకుని తయారు చేయడానికి ఇచ్చింది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది అంటే, ఒక్కటి తయారు చేయడానికి సుమారు దీనికి అయ్యే ఖర్చు $1 బిలియన్. అంటే ఏంటి, సుమారు ప్రస్తుత డాలర్ మన రూపాయి వాల్యూలో కడితే సుమారు 9,000 నుండి 8,000 నుంచి 10,000 కోట్ల మధ్యలో దీనికి ఖర్చు అవుతుందన్నమాట. ఎందుకంటే ఇందులో 16 వారి హెడ్లు పెడతారు. ఒక జార్ బాంబు లాంటిది ప్రయోగిస్తారు, లేదా హైడ్రోజన్ బాంబు పెడతారు. జార్ అనేది 100 కిలో టన్స్ అండి. అంటే హిరోషిమా నాగసాకి మీద ప్రయోగించిన బాంబు కంటే కొన్ని వేల రెట్లు పవర్ఫుల్ న్యూక్లియర్ బాంబులు ఇందులో ప్రవేశపెడతారన్నమాట. థర్మో న్యూక్లియర్ బాంబు, జార్ బాంబు పెడతారంటే అసలు ఈ మిసైల్ ఏంది, ఇది భూమి ఎక్కడికి వెళ్ళిపోతుంది, మానవాళ్ళు ఎక్కడికి వెళ్తుంది అనుకుంటారు. అందుకే రష్యా జోలికి ఇప్పుడు ఉక్రెయిన్లో యుద్ధం చేస్తూ ఉంటే నాటో దేశాలు, అమెరికా ఇండైరెక్ట్గా దాన్ని సపోర్ట్ చేస్తే, కానీ ఎట్టి పరిస్థితుల్లో రష్యా మీద ఒక్క బాంబు కూడా అవి డైరెక్ట్గా నాటో దేశాలు అమెరికా నుంచి రాదు. వస్తే ఈ మిసైల్ ప్రయోగిస్తుంది. ఎందుకు పనికి కొరకరాని ఉక్రెయిన్ వెనకాలండి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు.
చేస్తున్నారు ఇది దారుణంగా, అంతేగాని రష్యా మీదకి వెళ్ళలేరు. దట్ ఈస్ ద రష్యా పవర్ అండి. RS-28 దాని నమూనాతోనే భారతదేశం సూర్య మిసైల్ని తయారు చేస్తుంది. మన సూర్య కూడా 16,000 కిలోమీటర్ల రేంజ్లో ఉంటుంది. ఇంత డేంజరస్ కాకపోయినా, ఇంత పెద్ద బరువుతో కాకపోయినా మనది కూడా మిరుగు టెక్నాలజీ 12 వార్ హెడ్లతోటి వెళుతూ ఉంటుంది అనమాట ఈ సూర్య మిసైల్. సో మన సూర్య మిసైల్ కూడా RS-28 సాతాన్ 2లో ఉంటుంది. చూసారా, రష్యా యొక్క డెడ్లియెస్ట్ మిసైల్ ఆఫ్ ది వరల్డ్. దిస్ ఈస్ ద రష్యన్ పవర్, దిస్ ఈస్ ద పుతిన్ ఈజ్ సింప్లీ సిట్టింగ్ ఆన్ ది వరల్డ్స్ డిస్ట్రక్టివ్ డెడ్లియెస్ట్ మిసైల్ అండి. ఇలాంటి మిసైల్ మనం కని విని ఎరుగును అనమాట, చూస్తేనే భయపడుతున్నాం. అంటే మానవ వినాశనం. అందుకని 3వ ప్రపంచ యుద్ధం జరగకూడదని కోరుకుంటున్నాం. 3వ ప్రపంచ యుద్ధం జరిగితే దిస్ ఈస్ ద డెడ్లియెస్ట్ మిసైల్ ఆఫ్ ది రష్యా, RS-28 ఆర్ సాతాన్ 2.